50 ఏళ్ళు దాటిపోయిన అన్నగారికి తమ్ముడు అన్నయ్య నీకు దోసకాయ పప్పు ఇష్టం అన్నయ్య అని ఒక్క గరిటె దోసకాయ పప్పేస్తే అన్న పొందేటటువంటి ఆనందం మీరు ఆలోచించండి. చూడవే వాడంతా గుర్తుపెట్టుకుని దోసకాయ పప్పు ఏమన్నా నాకు దోసకాయ పప్పేశాడే ఎంత పొంగిపోతాడు, అది చాలు ఆయనకి ఏమైనా ఉంటే మారిపోవడానికి. అరే ఆ ఒక గరిటె దోసకాయ పప్పు అన్నయ్యని ఇంటికి పిలిచి పెట్టడానికి నీకు ఐశ్వర్యం పాడైపోయిందా? ఏమి నీ కర్మ? ఎందుకు దెబ్బలాడుకున్నావు? దేనికి మాట్లాడవు? ఇది మనసు యందు ఏర్పడినటువంటి దోషం. దీన్ని దిద్దుకోవాలి. 50 ఏళ్ళు వచ్చి నీకును 45 ఏళ్ళు వచ్చిన తమ్ముడికి ఎవరు పాఠం చెప్తారు? తెల్లవారు లేస్తే 50 మంది నువ్వు చెప్తున్నావా? నీకెవరు చెప్తారు వచ్చి? ఇది కర్మ. దీన్ని మార్చుకోవాలి. మార్చుకుని మనసుని సంస్కరించుకోవలసి ఉంటుంది. అది లేనినాడు ఆ మానవీయ సంబంధములకు అర్థం లేదు. రాముడు ఏడిచాడు, బ్రహ్మాస్త్రం వేస్తే లక్ష్మణుడు పడిపోతే ఆయన ఏడిచిన ఏడుపు మీరు చదివితే రామాయణంలో అసలు మానవీయ సంబంధములకు ఉన్న అందం తెలుస్తుంది. ఆయన అన్నాడు, దేశే దేశే కలత్రాని దేశే దేశే చ బాంధవాః. ఒరే నాకు భార్య లేదని బాధ లేదురా, ఇంకో దేశం పెడితే నాకు పిల్లలు ఇస్తారా? పెళ్ళం మళ్ళీ దొరుకుతుంది అంటే సీతమ్మని తక్కువ చేశాడని కాదు, భార్య దొరుకుతుందిరా. కానీ అమ్మకి నాన్నకి పుట్టిన వాళ్ళము అన్న వాళ్ళలో తోడ పుట్టినవాడు అన్నవాడు ఇక మళ్ళీ నాకు రాడుగా, దశరథుడు చచ్చిపోయాడుగా, ఇంకెక్కడి నుంచి వస్తారా తోడ పుట్టిన వాళ్ళు? నువ్వు వెళ్ళిపోయావా నాకన్నా ముందని ఏడిచాడు. అది అన్నదమ్ములంటే.